ఇంట్లో అందరూ సమానమే కదా, ఎన్నిసార్లు చెప్తావమ్మా ఈ మాట అని అనుకోకండి. ఎందుకంటే అందరూ సమానమే. ఇంట్లో మగాడు అతని పనికి అతను వెళ్ళిపోగానే ఆడవాళ్ళు ఖాళీగా అస్సలు ఉండరు. అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఈ విషయాన్ని ఒప్పుకోరు. ఏం చేస్తున్నావు నువ్వు, ఇంటికాడ ఖాళీగానే ఉంటావు కదా అంటారు. ఒక చిన్న మాటతో అనేసి వెళ్ళిపోతారు. మరి ఇంట్లో ఆడవాళ్ళు అసలు ఇంటి పనులు కూడా చేయకుండా ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఖాళీగా ఉంటే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. వంట ఎవరు చేయరు, కడుపు మాడిపోతుంది. గిన్నెలు ఎవరు తోమరు, గిన్నెలు ఎండిపోయి బ్యాడ్ స్మెల్ వస్తాయి. బట్టలు ఎవరు ఉతకరు, వేసుకోవడానికి బట్టలే ఉండవు. అలా అని రోజు కొత్త బట్టలు కొనుక్కోలేం కదా. సో ఇంట్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా పని చేయాల్సిందే. పని చేయకపోతే మాత్రం నడవదు. కానీ మళ్ళీ ఎగతాళిగా నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా అని అంటారు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, అందరూ అందరినీ రెస్పెక్ట్గా చూస్తే బాగుంటుంది కదా. ఇంకా అర్థం చేసుకునే భర్త దొరికితే మాత్రం చాలా లక్కీ. అలా కొంతమందికే దొరుకుతారు. ఈ విషయంలో నేను మాత్రం చాలా చాలా లక్కీ. ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తారు అన్ని విషయాలలో. అందరికీ అలా ఉండదు కదా. మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా, ఏం చేస్తావు రోజంతా అని బాధ పెట్టకండి. ఇవి కనిపించే పనులు మాత్రమే, కనిపించనివి చాలా ఉన్నాయి కదా. కన్సీవ్ అయినప్పుడు పడే బాధలు, వామిటింగ్స్ అని, బీపీ పెరగడం వల్ల కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి అని ఏవో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అవన్నీ చూసే వాళ్ళ కంటికి కనిపించవు, కానీ పడే వాళ్ళకే తెలుస్తుంది బాధ. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక డెలివరీ అవ్వడం మాత్రం ఇంకొక ఎత్తు. ఆడవాళ్ళకి సిజేరియన్ అని, నార్మల్ డెలివరీస్ అని అదొక పునర్జన్మే అని చెప్పాలి. అంటే అన్నిట్లలో ఆడవాళ్ళు అన్నిట్లలో గొప్ప అని కాదు, మగవాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కూడా ఫ్యామిలీస్ కోసం కష్టపడుతూనే ఉంటారు. పొద్దున లేవగానే పరుగులు తీస్తారు. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకొని ఫ్యామిలీ కోసం వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు. అందుకే అందరూ సమానమే ఇంట్లో. ఆడవాళ్ళు ఎక్కువ కాదు, మగవాళ్ళు ఎక్కువ కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి లేని బాధ మరి బయటి వాళ్ళకి ఏంటో. నువ్వేం చేస్తావు, ఖాళీగానే ఉంటావు కదా ఇంట్లో 24 గంటలు అని అంటారు. ఇంకా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా బయటికి వెళ్ళినా ఏం చేస్తావు నువ్వు, ఖాళీగానే ఉంటావు కదా. అయ్యో ఏం వర్క్ చేయట్లేదా, ఖాళీగానే ఉంటున్నావా ఇప్పుడు? అయ్యో అవునా, ఖాళీగానే ఉంటున్నావా ఇప్పుడు? ఇంట్లో ఖాళీయేనా, ఏం వర్క్ చేయట్లేదా? ఇలాంటి డైలాగులన్నీ కొడుతూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉండరని అందరికీ తెలుసు, కానీ ఏంటో మరి ఒప్పుకోరు. ఇవన్నీ పనులా, ఇవి కూడా ఒక పనులేనా, అసలు ఇంట్లో ఉండి పనులు చేసుకోవడానికి కష్టమా, ఇవి కూడా చేసుకోవడం కష్టమేనా అని అంటారు. మన పనులు మనం చేసుకోవడం తప్పు కాదు, అస్సలు తప్పు కాదు. అందరూ ఈక్వల్ అని చెప్తున్నాను ఇక్కడ నేను. ఇవాళ రేపు ఇంట్లో ఇవన్నీ పనులు చేసినా కూడా ఆడవాళ్ళు జాబులు చేస్తున్నారు. అది కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. ఇంకా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే ఎంత పని ఉంటుందో, మనం వాళ్ళను ఎంత ప్రేమించుతామో అంత బాగా చూసుకోవాలి కదా. అంత ఓపిక సహనం కూడా ఉండాలి. ఇంట్లో టైంకు ఎన్ని పనులు చేసినా చేయకపోయినా టైంకి మాత్రం వాళ్ళకి మాత్రం ఫుడ్ పెట్టాలి తప్పకుండా. సరిగ్గా తినరు, మారం చేస్తూ ఉంటారు. అయినా బుజ్జగించి ఏదో చేసి తినిపించాల్సిందే. కనీసం మనకి చాయ్ తాగడానికి కూడా టైం సరిపోదు, అన్ని పనులు ఉంటాయి ఇంట్లో అసలు. కానీ మన పని మనం చేసుకోవడంలో ఉన్న తృప్తే వేరు అసలు. ఇవన్నీ పనులు చేస్తే గొప్ప అని అనకండి, గొప్పనే. ఇవన్నీ చేయకపోతే ఆ లోటు తెలుస్తుంది. రెస్పెక్ట్ ఇవ్వండి అబ్బా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి. ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి, ఖాళీగానే ఉంటావు కదా అని మాత్రం అనకండి. పాపం కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు వారి ప్రాబ్లమ్స్ని. ఎంతోమంది ఆడవాళ్ళు వంటగదికే పరిమితం అయిపోతున్నారు. బావిలో కప్పలాగా ఉండకుండా అన్నిట్లలో ట్రై చేస్తే చాలా మంచిది కదా. మన ప్రయత్నం మనం చేయాలి, ఇంకా మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. ఇంకా ఏదో మూల ఇలా జరుగుతూనే ఉంది. కానీ అప్డేట్ అయిన వాళ్ళు మాత్రం చాలా అప్డేట్ అవుతున్నారు ఇవాళ రేపు. అందుకే ఇంటికి దీపం ఇల్లాలని ఊరికి అనలేదేమో. అసలు నన్ను అడిగితే ఇవి ప్రాబ్లమ్సే కాదు, భార్యాభర్తలు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ. ఇంకా కొంతమంది వైవాహిక జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతుంటారు. అమ్మ నాన్నలు అయితే ఒక ఆడపిల్లని మాత్రం ఒక ఇంటికి తెచ్చేస్తారు. ఇంకా మంచో చెడో అన్నీ వాళ్ళతోనే ఉండాలి. కలియుగం అంటే కలియుగంలాగే ఉంది. మనుషులు మారిపోతున్నారు, వాతావరణాలు మారిపోతున్నాయి. అటు ఇటు అవుతుంది, ఇటు అటు అవుతుంది. ఇవాళ రేపు 70-80 ఏళ్ళకి వచ్చే చావు
10-12 ఏండ్ల పిల్లలే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇంకా వాతావరణం అయితే చలి పెట్టాల్సిన టైంలో వర్షం పడుతుంది, వర్షం పడాల్సిన టైంలో ఎండ కొడుతుంది. ఇంకా మనకు ఈ ఇయర్ మాత్రం అసలు ఏది కరెక్ట్గా లేదు. ఇంట్లో పనులే ఎక్కువరా బాబు అంటే ఇంకా ఈ 2-3 రోజుల నుండి అయితే ఫుల్ వర్షం కదా. ఇంకా ఈ వాతావరణానికి వర్షానికైతే కొన్ని ఊర్లే మునిగిపోయాయి. మా సైడ్ అయితే చాలా నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. పని చేసుకుంటూ బతికే వాళ్ళందరూ అయితే పని లేక ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు. ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళైతే పంట మునిగిపోయి చాలా చాలా బాధపడుతున్నారు. ఏ పని చేసుకుందాం అనుకున్నా ఇంటి నుండి బయటికి వెళ్ళకుండా అయిపోయింది. అలా పడిన ఈ వర్షాలైతే ఈ వర్షాల వల్ల అసలు ఎన్ని నష్టాలు. అసలు పడే టైంలో మాత్రం పడవు, కానీ ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ కొట్టినా, చలి పెట్టినా కామన్ కదా ఇంట్లో పనులన్నీ. మన పని మనం చేసుకుంటూ పోవాల్సింది అంతే. ఇంకా నా విషయానికి వస్తే మా పిల్లలు స్కూల్కి పోయేదాకా నాకు ఇబ్బందే. ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారో, ఎప్పుడు స్కూల్కి పోతారో. మా పాప అయితే అల్లరి పిల్ల, ఏ పని నన్ను సరిగ్గా చేసుకొనివ్వదు. బాగా మారాన్ చేస్తుంది, సరిగ్గా స్నానం చేయదు, సరిగ్గా తినదు. ఆమెను బుజ్జగించి లాలించి పాలించి పనులన్నీ చేపియాలి. అదే ఆమెను రెడీ చేయాలి. ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఒక ఎత్తు, ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇంకొక ఎత్తు. ఇవన్నీ పెద్ద టాస్కులే. ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఒకరిని చూసుకున్నా ఒకరు ఒక పని చేసుకునేది, అలా టైం అయిపోయేది. బాధలు వచ్చినా సంతోషాలు వచ్చినా అందరు షేర్ చేసుకునేది. ఇప్పుడు మాత్రం అలా లేదు కదా. ఇప్పుడు అసలు ఉమ్మడి కుటుంబాలు చూద్దామంటేనే కరువైపోయినాయి. ఈ రోజుల్లో భార్యాభర్తలు కలిసిమెలిసి బతకడమే చాలా కష్టంగా ఉంది. మనస్పర్ధలతో విడిపోవడమే ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఉమ్మడి కుటుంబాల విషయానికి వస్తే మాత్రం అసలు చూడ్డానికి కూడా అసలు ఉమ్మడి కుటుంబాలే కనిపించట్లేదు ఈ రోజుల్లో. అందుకే ఉన్న చిన్న ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉండండి అబ్బా. ఇంకా ఏదున్నా మన మంచికే, ఏదైనా మన మంచికే అనుకొని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ నేను మా చిన్న పాపకు స్నానం చేపిస్తున్నాను. చాలా భయం వేస్తుంది, ఎందుకంటే చిన్న పాప కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనకట అయితే అమ్మమ్మలు నానమ్మలు చిన్నపిల్లలకు స్నానం పోసేది. ఈ రోజుల్లో అలా అసలు లేనే లేదు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి కదా. కానీ పిల్లలు పెద్దోళ్ళు అయితేనే తల్లిదండ్రులకు సంతోషం. ఆ రోజులు ఎప్పుడు వస్తాయో అసలు. ఎన్ని బాధలు పడితే పిల్లలు వస్తారు, ఎంత కష్టపడితే ఎదుగుతారు అసలు వాళ్ళు. ఇంకా నా విషయానికి వస్తే నాకు ఫాదర్ లేరు, మమ్మీ ఒకతే ఉంది. మేమెన్ని కష్టాలు దాటుకొని ఇంత దాకా వచ్చామో నాకు తెలుసు. అందుకే పిల్లలు అంటే అంత ఈజీ కాదని చెప్తున్నాను. అందుకే ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళు తక్కువ కాదని చెప్తున్నాను నేను. ఇక్కడ ఎవరు సమానమే అని చెప్తున్నాను. సో ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే బాగుంటుంది. అలా అని మెడలో గోల్డ్ మెడల్ వేసి తలపై కిరీటం పెట్టి సత్కరించమని అడగట్లేదు. కొంచెం రెస్పెక్ట్ ఇస్తే, కొంచెం గౌరవం ఇస్తే సరిపోతుంది. నేను చెప్పే విషయం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇది ఇవాటి విషయాలు. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. మీరు మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు.